ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కు సంబంధించి ఎవరెవరి దగ్గర ఏ టీం దగ్గర ఎంతెంత పర్స్ వాల్యూ ఉంది, అదేవిధంగా మార్క్ సెట్ 1లో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు, మార్క్ సెట్ 2లో ఏ ప్లేయర్స్ ఉన్నారు, మార్క్ సెట్ 1లో హైయెస్ట్ ధర పలికే ప్లేయర్ ఎవరు, లోయెస్ట్ ధర పలికే ప్లేయర్ ఎవరు, అలానే సెట్ 2లో హైయెస్ట్ ధర పలికే ప్లేయరు, అదేవిధంగా లోయెస్ట్ ప్రైజ్ పలికే ప్లేయర్ ఎవరనే దాని గురించి అయితే పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. ఇంకొక రోజు మాత్రమే ఉంది 2025 ఐపీఎల్ మెగా యాక్షన్ జరగడానికి. అది రేపు నవంబర్ 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట, మధ్యాహ్నం 3 గంటల నుంచి. సో మనం ముందుగా వచ్చేసరికి 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి ముందు ఏ టీం దగ్గర ఎంత పర్స్ వాల్యూ ఉంది అనేది చూద్దాం. టాప్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే ఉంది 110 కోట్ల 50 లక్షలతోటి. సెకండ్ స్పాట్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే ఉంది 83 కోట్లు. ఇక మూడో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది 73 కోట్లతోటి. ఆ తర్వాత 69 కోట్లతోటి గుజరాత్ టైటన్స్ అయితే 4వ స్థానంలో ఉంటే, 5వ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 69 కోట్లతోటి అయితే ఉంది. ఇక 6వ స్థానంలో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 55 కోట్లు ఉంటే, 7వ స్థానంలో వచ్చేసరికి కేకేఆర్ టీం 51 కోట్లతోటి పర్స్ అయితే ఉంది. ఇక 8వ స్థానంలో వచ్చేసరికి 45 కోట్లతోటి ముంబై ఇండియన్స్ ఉంటే, 9వ స్థానంలో 45 కోట్లతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. ఈ రెండు టీంలు కూడా సేమ్ పర్స్ వాల్యూతో ఉన్నాయన్నమాట. ఇక లీస్ట్ పర్స్ ఉన్నటువంటి టీమ్గా రాజస్థాన్ రాయల్స్ అయితే ఉంది 41 కోట్లతోటి. ఇక మనం కనుక మార్క్ సెట్ 1లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరనేది చూస్తే 2025 ఐపీఎల్ యాక్షన్కి సెట్ 1లో మొత్తం 6 ప్లేయర్స్ అయితే ఉన్నారు. 3 ఇండియన్స్, 3 ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇండియా నుంచి రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా బౌలర్ హర్షదీప్ సింగ్, వీళ్ళు 3 ఉండటం జరిగిందనమాట. ఇక ఫారినర్స్ వచ్చేసరికి జోష్ బట్లర్, కగిసో రబాడా మరియు మిచెల్ స్టార్క్, వీళ్ళు 3 మార్క్ సెట్ 1లో ఉన్నటువంటి ఫారెన్ ప్లేయర్స్. మనం కనుక మార్క్ సెట్ 2లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైనా చూస్తే మొత్తం 6 ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో కూడా 4 ఇండియన్ ప్లేయర్స్, 2 ఫారినర్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ ఎవరంటే కేఎల్ రాహుల్, మహమ్మద్ సమీ, అదేవిధంగా యుజ్వేందర్ చాహల్ మరియు మహమ్మద్ సిరాజ్, మొత్తం 4 ప్లేయర్స్ ఉన్నారు. 3 బౌలర్స్ అండ్ 1 బ్యాట్స్మెన్ అయితే ఉండటం జరిగింది. ఇక ఫారినర్ ప్లేయర్స్ ఎవరంటే డేవిడ్ మిల్లర్ మరియు ఆల్రౌండర్ లియం లివింగ్స్టోన్, వీళ్ళిద్దరు కూడా ఫారినర్స్గా మార్క్ సెట్ 2లో అయితే ఉండటం జరిగింది. ఇక మనం వచ్చేసరికి మార్క్ సెట్ 1లో హైయెస్ట్ ధర పలికే ప్లేయర్ ఎవరనే దాని గురించి చూస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే. రిషబ్ పంత్ ఈ మెగా ఆక్షన్లో హైయెస్ట్ ధర పలికే ప్లేయర్ అని అందరికీ తెలుసు. సో మార్క్ సెట్ 1లో ఖచ్చితంగా కూడా రిషబ్ పంత్ అయితే హైయెస్ట్ ప్రైజ్కి వెళ్ళడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిషబ్ పంత్ కోసం ఆర్సీబీ టీము, పంజాబ్ కింగ్స్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్తో పాటు నేను అనుకోవటం లక్నో సూపర్ జైంట్స్ కూడా ఎక్కువగా ట్రై చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రిషబ్ పంత్ తర్వాత హైయెస్ట్ ప్రైజ్ పలికే ప్లేయర్ ఎవరంటే ఈ సెట్లో నేను అనుకోవటం జోష్ బట్లర్ అనుకుంటున్నాను. సో సెకండ్ హైయెస్ట్ ధర జోష్ బట్లర్కి అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత థర్డ్ హైయెస్ట్ ప్రైజు హర్షదీప్ సింగ్కి రావడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక 4వ స్థానంలో హై ప్రైజ్కి వెళ్ళే ప్లేయరు సెట్ 1లో శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నాడు. ఇక 5వ స్థానంలో హైయెస్ట్ ధర పలికే ప్లేయర్ సెట్ 1లో ఎవరంటే కగిసో రబాడా అయితే కనిపిస్తున్నాడు. ఇక లీస్ట్ ప్రైజ్ దక్కించుకునే ప్లేయర్ ఎవరంటే సెట్ 1లో మిచెల్ స్టార్క్ అని నేను అనుకుంటున్నాను. మనం కనుక సెట్ 2లో కనుక తీసుకున్నట్లయితే సెట్ 2లో హైయెస్ట్ ప్రైజ్కి వెళ్ళే ప్లేయర్గా నాకు కనిపిస్తున్నటువంటి ప్లేయర్ ఎవరంటే నేను అనుకోవటం లియం లివింగ్స్టోన్ అయితే టాప్ ప్రైజ్ పలికే అవకాశం కనిపిస్తున్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ప్లేస్లో కేఎల్ రాహుల్ సెకండ్ హైయెస్ట్ ప్లేయర్గా అయితే ఉండబోతున్నాడు అనమాట. ఇక థర్డ్ హైయెస్ట్ వాల్యూ గెయిన్ చేసుకునే ప్లేయర్గా వచ్చేసరికి మహమ్మద్ సమీ అయితే కనిపిస్తున్నాడు సెట్ 2లో. ఇక ఆ తర్వాత ప్లేస్లో డేవిడ్ మిల్లర్ అయితే 4వ స్థానంలో కనిపిస్తున్నాడు హై ప్రైజ్కి వెళ్ళే ప్లేయర్గా 2025 మెగా యాక్షన్లో. ఇక ఆ తర్వాత స్థానంలో యుజ్వేందర్ చాహల్ అయితే ఉండబోతున్నాడు అనమాట హై ప్రైజ్ తగ్గించుకోవడానికి. ఇక సెట్ 2లో లీస్ట్ ప్రైజ్ తగ్గించుకునే ప్లేయర్గా అయితే మహమ్మద్ సిరాజ్ అయితే కనిపిస్తున్నాడు. సో సెట్ 1, సెట్ 2కి సంబంధించి ఈ విధంగా ప్లేయర్స్ యొక్క ప్రైజెస్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో వేచి చూడాలి, రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి మనమైతే వేచి చూడాలి ఏ ప్లేయర్ ఎంత ప్రైజ్కి వెళ్తాడనే దాని గురించి.